ములక్కాడ మనందరికీ సాంబార్లో అన్నిట్లో వేసుకుంటాం, కానీ ఈరోజు దీన్ని మరింత కొంచెం చిక్కగా మనం ఒక సూప్ రూపంలో చేసుకుందాం. ఈ ములక్కాడ పైన ఆ గ్రీన్గా ఉన్నది లైట్గా గీకేసి ఆ ముక్కలు పెద్దగా కట్ చేసుకొని వేసాను. కుక్కర్లో వేసి మనం ఒక 2 విజిల్లు వేసుకుంటే మనకి సాఫ్ట్గా అయిపోతుంది. అయితే ఇందులో మనం ఆ గుజ్జు తీసి మళ్ళీ ఆ సూప్ తయారు చేసుకొని ఎంజాయ్ చేద్దాం. అయిపోతుంది. సో మన ఈ ములక్కాడ సూప్ తయారు చేసుకునేటప్పుడు దీంతో పాటు మనం బోల్డన్ని కూరగాయలు వేసుకోవచ్చు. బీన్స్, అలాగే ఒక బంగాళదుంప, క్యారెట్, టమాటో, ఉల్లిపాయ, ఈ కూరగాయలు వేసి సూప్ తయారు చేసుకుంటాను. మరి ఇందులో ఎందుకు వేయలేదు అంటే ఇది గుజ్జు తీసి మనం ఈ వీటితో పాటు కుక్ చేసుకుంటాం. ఇది 2 విజిల్లు రాగానే పక్కన పెట్టేసుకుందాం. ఒక గిన్నెలో ఈ కూరగాయలన్నింటినీ ఉడికిద్దాం. ఈ సూప్ ఇలా తాగితే చాలా బాగుంటుంది, కానీ ఇంకా అద్భుతంగా టేస్టీగా ఉండాలంటే ఈ సూపులతోటి నేను రకరకాల ప్రయోగాలు చేశాను. నాకు బాగా నచ్చింది ఏంటంటే, నాకు ఫిష్, ముఖ్యంగా మంచి ఫిష్, పండుగప్ప ఇలాంటి ఫిష్లు కొన్నప్పుడు కొంచెం ఖరీదైన ఫిష్ అయితే దాంట్లో మంచిగా ఫ్రై చేసుకొని తినడం కోసం మా పేరెంట్స్కి ఇస్తాను. అలాగే మా ఇంట్లో కూడా నేను, వైఫ్ లైట్గా ఫ్రై చేసుకొని తింటాం. కానీ తలా తోక ఎవరు ఎంజాయ్ చేయరు. ఈ తలా తోకని ఈ ములక్కాడ సూప్లో వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది నాన్ వెజిటేరియన్ అయితే చేసుకోండి, లేకపోతే ఇది లేకపోయినా నేను చేసే సూప్ చాలా బాగుంటుంది. ములక్కాడ దీంట్లో వేసాను. ఒక 2 విజిల్లు వచ్చిన తర్వాత తీసి దాంట్లో గుజ్జంతా తీసేసుకుందాం. ఈ లోపల మన సూపు కావలసిన ఆ కూరగాయలతో పాటు కుక్ చేసుకొని రెడీ చేసుకుందాం. తర్వాత ఈ గుజ్జు అందులో వేద్దాం, నేను పెట్టుకున్న ఫిష్ కూడా వేద్దాం. టేస్ట్ భలే అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా మీరు ఒక మీల్ స్కిప్ చేసేయచ్చు ఈ సూప్ తాగినప్పుడు. దీంట్లో అంత స్ట్రాంగ్గా పౌష్టిక విలువలు ఉంటాయి. అంతేకాకుండా ఈ బీన్స్, ఈ క్యారెట్, వీటిలలో ఫైబర్ శాతం కూడా ఎక్కువగా ఉండి మన కడుపు కూడా చాలా హైగా ఉంటుంది. 2 విజిల్లు వచ్చిన తర్వాత దీంట్లో నుంచి గుజ్జు ఈజీగా తీయడానికి ఉంటుంది. పక్కన పెట్టేసుకుందాం. అయితే మన సూప్ తయారు చేయడానికి మనం ఇందులో తగినన్ని నీళ్లు పోసుకుందాం. చుక్క నూనె వేయకుండా నా ఈ సూప్ రెడీ అవుతుంది. చూడండి, మనకి ఏదైనా సూప్లో మనకి ఒక బాడీ కావాలి, స్ట్రక్చర్ కావాలి. దాంట్లో వచ్చే గుజ్జుతో పాటు మనకి బంగాళదుంప చాలా బాగా తయారవుతుంది. తినేటప్పుడు మనకి అక్కడక్కడ ముక్కలు తాకుతూ, సో బంగాళదుంపని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. దాన్ని కూడా స్కిన్తో పాటు, ఎందుకంటే బంగాళదుంపని మంచిగా కడగండి, కానీ ఆ స్కిన్లో కూడా మనకు కావాల్సిన పౌష్టిక విలువలు ఉంటాయి. ఆ స్కిన్తో పాటు కట్ చేసి వేసాను. రకరకాల బీన్స్, బొబ్బర్లు, నేను వీటిని కూడా ఇందులో వేసాను. అయితే బొబ్బర్లో కూడా మనకి కావాల్సిన ఫైబర్ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. సో వాటితో పాటు మనం వేరే వెజిటేబుల్స్, క్యారెట్, టమాటా, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, అయితే వీటన్నిటిలో మనకి సూప్లో కావాల్సినవి. మరి ములక్కాడ ఇందులో ఎందుకు వేయలేదు, దీంట్లోనే వేసి కుక్ చేయొచ్చు కదా అంటే, ఆ ములక్కాడ ఆ పైన ఆ తొక్కు ఏదైతే ఉంటుందో అది చాలా గట్టిగా ఉంటుంది, దాన్ని తీసాను. దాంట్లో ఉడికిన తర్వాత కేవలం గుజ్జు తీసి మళ్ళీ ఇందులో వేసుకుందాం. సో ఇప్పుడు దీన్ని చక్కగా ఉడకనిద్దాం. కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం. అయితే రకరకాల ఫ్లేవరింగ్స్ ఈ సూప్లలో వేస్తూ ఉంటారు. మనకి హర్బ్స్, మీరు కొత్తిమీర, కొంచెం నిమ్మకాయ జ్యూస్ కూడా నేను లాస్ట్లో వేసుకుంటాను. అయితే ఇందులో కొంచెం పుదీనా నేను వేసుకుంటున్నాను. మనకి మెయిన్ ఫ్లేవర్ని ఇచ్చేది రసం పొడి కానీ సాంబార్ పొడి కానీ, ఆ సాంబార్ పొడి, రసం పొడి కూడా ఇందులో మీరు వేసేసుకోండి. కావాలంటే కరివేపాకు కూడా వేయండి. అయితే మరీ ఎక్కువ వేయకండి రసం పొడి, మరి కొంచెం వేసుకోండి. వేసి దీన్ని ఈ కూరగాయలన్నింటినీ కుక్ చేసుకోండి. ఈ కూరగాయలు సాఫ్ట్గా కుక్ అవ్వాలి. నోట్లో పెట్టుకున్నప్పుడు ఆ ముక్కలు గట్టిగా తాకుండా సాఫ్ట్గా ఉండడం కోసం కావాలంటే దీనిపైన మూత పెట్టి కుక్ చేసేసుకోండి. ఇది కుక్ అవుతున్నప్పుడు మనం ములక్కాడలు దాంట్లో నుంచి గుజ్జు తీసి రెడీ పెట్టుకుందాం. దీనిపైన మూత పెట్టేసి కుక్ చేసుకోండి. మనం ఆ కూరగాయలు, బంగాళదుంప అన్నీ వేసి ఉడికించుకున్నాం. ఆ పుదీనా వాసన కూడా బ్రహ్మాండంగా నైట్గా వస్తుంది. ఫిష్ తోటి పుదీనా, అవును, పుదీనా అల్లంతో మంచి కాంబినేషన్. సో కొంచెం ఉడికిపోయిన తర్వాత ఇందులో మనం సన్నగా తరిగిన అల్లం, అయితే ములక్కాడ గుజ్జు అన్నాను కదా, ఇప్పుడు ఇక్కడ చూడండి. ఈ ములక్కాడని మనం ఈ విధంగా మనం ఉడికించుకొని తర్వాత ఆ గుజ్జు తీసుకొని ఆ గుజ్జు కూడా ఇందులో వేసేసుకుందాం. సో ఈ ములక్కాడ గుజ్జు మనం తీయడం చాలా సింపుల్. ఇలా ఉడికించుకొని దీంట్లో ఇలా స్పూన్ పెట్టి మనం గీకేసుకుంటే మనకి గుజ్జు వచ్చేస్తుంది. దాంతోపాటు ఉన్న నీళ్లు కూడా ఇందులో వేసేసుకున్నాను. వేసేసి
ఈ ములక్కాడ అంటే మనం ఈ సూప్లో అన్నిటికంటే టేస్టీ ఏంటంటే మన ఆ ములక్కాడ. ఇప్పుడు చూడండి, మనకి కావాల్సిన దానికంటే కొంచెం చిక్కగా అయిపోయింది సూప్ లాగా. సో మరి దీంట్లో కొన్ని నీళ్లు పోసి ఇప్పుడు మనం టేస్ట్ అడ్జస్ట్ చేసుకుందాం. అయితే ఇందులో ఫుల్ ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది మనకు రసంతో పాటు. కానీ ఉప్పు కూడా మనం చూసుకుందాం. ఇందులో ఉప్పు చాలా కొంచెం ఉంది, ఇంకా కొంచెం ఉప్పు పడుతుంది. అయితే సూప్లలో ఎప్పుడు కొంచెం తక్కువ ఉంటేనే బాగుంటుంది ఉప్పు. సో దీన్ని మంచిగా ఉడికిద్దాం. ఈ సూప్ని ఇంకా టేస్టీగా చేయడం కోసం ఈ ఫిష్ తలకాయ ముక్క, తోక ముక్క ఒక్కటి వేసుకుంటే చాలు. ఈ తోక ముక్క, తలకాయ ముక్క కూడా తినేటప్పుడు సూప్లో చక్కగా వేసుకొని తింటాం. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసేయండి, మళ్ళీ ఉడికించండి. మనకి బోల్డ్ సూప్ వస్తుంది. దీంట్లో సగం సూపు ఒక బౌల్లో వేసుకొని తాగేశారనుకోండి, ఒక పూట మనం భోజనం తినకుండా ఉట్టి సూప్ తోటి ఎంజాయ్ చేయొచ్చు. కానీ మీరు అన్నము కూరలు వేసుకునే భోజనం కంటే ఈ సూప్లో పౌష్టిక విలువలు చాలా ఎక్కువగా ఉంటాయి. మనకి ఆరోగ్యాన్ని ఇచ్చే గుణాలు కూడా ఎక్కువ ఉంటాయి. ఇందులో ఒక్క చుక్క నూనె కూడా వేయకుండా మనం సూప్ తయారు చేసుకున్నాం. ఫిష్ నేను వేసాను, ఫిష్ లేకపోయినా మీరు సూప్ తయారు చేసుకోండి. ఇందులో మరింత టేస్ట్ రావడం కోసం మీకు కావాలి అంటే మనకి కొంచెం చింతపండు పులుసు ఇలాంటి అలవాటు ఉంటే మీరు కొంచెం వేసుకోండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఫిష్ వేసిన ఆ పులుపు, కొంతమందికి చింతపండు వేయద్దనుకున్న వాళ్ళు కొంచెం నిమ్మకాయ రసం తీసుకొని దీంట్లో వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ ఫిష్ ఉడకడానికి ఒక 3-4 నిమిషాల పాటు స్లోగా కుక్ చేసుకోండి. మంచి బాయిల్ వచ్చిన తర్వాత 4-5 నిమిషాలు మీరు ఉడికించుకున్నారంటే ఆ ఫ్లేవర్ అంతా సూప్లోకి వస్తుంది. తాగేటప్పుడు భలే మజా వస్తుంది. ఈ సూప్ రెడీ అయిన తర్వాత దీన్ని ఎంజాయ్ చేద్దాం. ఈ ఫిష్తో పాటు ఎక్కువగా వెళ్ళే ఫ్లేవర్స్ కూడా మీరు ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఉడికించేసాం, ఫిష్ వేసి లాస్ట్లో కొంచెం నిమ్మకాయ జ్యూస్ వేసేసి బంధిస్తాం. ఉప్పు చెక్ చేసుకున్నాను, ఉప్పు కరెక్ట్గా ఉంది. అయితే ఇలాంటి సూపులు మనం చేసేటప్పుడు ముఖ్యంగా ఆ కూరగాయల్ని ఫుల్గా ఆస్వాదించడం కోసం మీరు బంగాళదుంప కొంచెం ఎక్కువసేపు ఫస్టే కుక్ చేసుకుంటే కొంచెం మ్యాషీగా కన్సిస్టెన్సీ కూడా చాలా బాగుంటుంది. కానీ ఇలా అయినా పర్ఫెక్ట్. సో మరి సూప్ రెడీ అయిపోయింది. చెప్పాను కదా, ఒక చుక్క నూనె లేకుండా ఇలాంటి సూపులు. అయితే దీంట్లో చూడండి, కూరగాయలు ఎంత ఎక్కువగా ఉంటే అంత చాలా బాగుంటుంది. మనం కడుపు నిండా తినొచ్చు. సో ములక్కాడ గుజ్జుతోటి మన ఈ సూపు రెడీ అయిపోయింది. రెడీ అయిన తర్వాత నేను ఆ ఫిష్ ముక్క ఇందులో వేసుకున్నాను. పొట్టి ఫిష్ ముక్కే కాదు, ఆ తోక ముక్కతో పాటు ఆ తలకాయ కూడా వేసుకున్నాను. సో ఈ సూపు మనం తాగేటప్పుడు భలేగా టేస్టీగా ఉంటుంది. చెప్పాను కదా, కావాలంటే ఇందులో మరింత టేస్ట్ పెరగడానికి కొంచెం కొబ్బరి పాలు అలాంటివి వేసుకున్నా బాగుంటుంది. ఫిష్ తోటి మనకి రకరకాల హర్బ్స్, మనకి కొత్తిమీర, ఉల్లిపరక, మనకి సోయా కూర ఇలాంటివి లైట్గా, సోయా కూర వేసుకుంటే కొంచెం తక్కువగా వేసుకోండి, చాలా స్ట్రాంగ్ ఫ్లేవర్గా ఉంటుంది. ఆ నిమ్మకాయ రసంతో పాటు ఈ పుదీనా ఫ్లేవర్ తోటి చాలా సింపుల్ ములక్కాడ సూప్ మనం తయారు చేసుకున్నాం. రకరకాల సూప్స్, రకరకాల కూరగాయలు, అందులో ఎక్కువగా కూరగాయలు వేసుకొని ఎంజాయ్ చేసుకోండి. మనం ఫిష్ తినండి, మటన్ తినండి, చికెన్ తినండి, అవి 4 ముక్కలు టేస్ట్ కోసం మనకి వస్తే ఈ కూరగాయలు మన ఆరోగ్యాన్ని మంచిగా కాపాడడానికి చాలా బాగుంటాయి. ఈ కూరగాయల్లో సహజంగానే మనకు కావాల్సిన ఆ పౌష్టిక మాంసకృతులు, ఏదో ప్రోటీన్స్ అంటాము, అలాగే కార్బోహైడ్రేట్స్ అంటాము, అవన్నీ కూడా ఇందులో చక్కగా ఉన్నాయి. సో ఇది ఒక మంచి బ్యాలెన్స్ సూపు. మనం ఇలాంటి సూప్స్ మనం చక్కగా చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. ములక్కాడ సూపు దీన్ని తయారు చేసుకోవడానికి కుక్కర్లో కొన్ని నీళ్లు పోసి ములక్కాడలు చూపించిన విధంగా పైన పచ్చదనాన్ని గీకేసి ఆ ముక్కల్ని ప్రెషర్ కుక్కర్లో ఒక 2-3 విజిల్లు వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. తర్వాత ఆ ములక్కాడల గుజ్జంతా తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మరో గిన్నెలో కొన్ని నీళ్లు పోసి అందులో సన్నగా కట్ చేసుకున్న బంగాళదుంప, బీన్స్, క్యారెట్, టమాటాలు, ఉల్లిపాయలు ఇవన్నీ మీకు నచ్చిన కూరగాయలు ఏవన్నా వేసుకోండి. ఆకుకూరలు వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. కొంచెం ఉప్పు వేసి పుదీనాతో పాటు రసం పొడి కూడా వేసి దీన్ని ఉడికించండి. ఎప్పుడైతే కూరగాయలు సాఫ్ట్గా అయిపోతాయో సన్నగా తరిగిన అల్లము అలాగే ములక్కాడల గుజ్జు వేసి దాంట్లో మీరు కావాలనుకుంటే చేప ముక్కలు కూడా వేసుకోండి. సాధారణంగా తోక ముక్కలు, తలకాయ ముక్కలు ఇందులో వేసుకుంటాను. చక్కగా ఉడికిన తర్వాత వేడిగా ఈ చేపలు, ములక్కాడలు చేసుకున్న సూప్ తింటే ఆరోగ్యం చాలా బాగుంటుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది.